వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. సో ఈరోజు కనుక ఈ వీడియోలో అయితే మీకు స్టాక్ మార్కెట్ సంబంధించి న్యూస్ కానీ అప్డేట్స్ కానీ ఇండికేటర్స్ కానీ మనకు డాలర్ విలువ పెరుగుతుందా తగ్గుతుందా ఇలాంటి విషయాలన్నీ మనం ఎక్కడ తెలుసుకోవడం అనేది చాలామందికి అయితే ఐడియా ఉండదు. జస్ట్ ఒకటో రెండో వాళ్ళకి యాప్స్ తెలిసి ఉంటాయి, లేదంటే న్యూస్లో చూసి తెలుసుకుంటారు. బట్ ప్రాపర్గా ఒక మనం ఫుల్ టైం ట్రేడర్గా మారాలి అంటే ఖచ్చితంగా అయితే మీకు ఈ విషయాలు అయితే తెలియాలండి. చూద్దామండి అవి మీకు ఏ వెబ్సైట్స్లో ఏమేమి న్యూస్ ఉంటాయి ఏందనేది అయితే నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్గా ఉన్నట్టే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, మనకు స్టాక్ మార్కెట్ సంబంధించి న్యూస్ కానీ ఇవన్నీ కానీ మనకు ఎక్కడ తెలుసుకోవాలంటే చూడండి, ఇవి నేను మీకు ఒక్కొక్కటి నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే జస్ట్ చెప్తాను. ట్రేడింగ్ వ్యూ అంటే ట్రేడింగ్ వ్యూ కానీ లేదంటే ఏదైనా ట్రేడింగ్ అకౌంట్ కానీ దీనికి సంబంధించి మనం ఇండికేటర్స్ కానీ స్టాక్లో క్రిప్టో ఫ్యూచర్స్ ఫారెక్స్ బాండ్స్ ఈటీఎఫ్స్ అనేది మనం మ్యాక్స్ ట్రేడింగ్ వ్యూలో అయితే మీకు ఇవన్నీ కూడా ఉంటాయి. నేను మీకు చూపిస్తాను వన్ బై వన్ అనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి సెన్సిబుల్ అనేది అంటే ఓఏ చేంజ్ అంటే మనం ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు మనకు ప్రీమియమ్స్ పెరుగుతాయా తగ్గుతాయా ఏంది అనేది మనం తెలుసుకుంటాం కదా. సో అది వచ్చేసి మనం సెన్సిబుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇండియా వీక్స్ అంటే మనకు మార్కెట్లో మూమెంట్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మనం ఇండియా వీక్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, స్టాక్ ఎడ్జ్ అని చెప్పేసి మనకి వెబ్సైట్ ఉంటుంది, యాప్ ఉంటుంది. సో మనకు స్టాక్ మార్కెట్ సంబంధించి అన్ని న్యూస్ కూడా మనకి ఇందులో దొరుకుతాయి. నెక్స్ట్ మనీ కంట్రోల్, ఇది కూడా సేమ్ న్యూస్ సంబంధించి అన్ని అప్డేట్స్ కూడా మనకి మనీ కంట్రోల్లో దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎస్జిఎక్స్ నిఫ్టీ అంటే మనకు మార్కెట్ మార్నింగ్ 9:15కి ఒక్కొక్కసారి 200 పాయింట్ గ్యాప్ అప్తోని ఒక్కొక్కసారి 200 పాయింట్స్తో గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతూ ఉంటాయి. అంటే మనకు న్యూస్ పాజిటివ్ ఉన్నప్పుడు గ్యాప్ అప్ అని, నెగిటివ్ ఉన్నప్పుడు గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతూ ఉంటాయి. అది ఎలా తెలుసుకోవాలంటే మనం ఎస్జేఎక్స్ నిఫ్టీ యూజ్ చేసి అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్క్రీనర్.in ఫండమెంటల్స్ గురించి, అంటే ఒక కంపెనీ మీకు చూడాలంటే ఆ కంపెనీ సంబంధించి ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఈ వెబ్సైట్లో అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చార్ట్ లింక్, ఇది కూడా స్టాక్స్ సంబంధించి. నెక్స్ట్ investing.com అంటే స్టాక్ ఇండెక్స్ అండ్ ఫారిన్ స్టాక్స్ గురించి మీరు చూసుకోవడానికి అయితే ఇవైతే మీకు ఉపయోగపడతాయి. నేను వన్ బై వన్ అయితే చూపిస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి ట్రేడింగ్ వ్యూ వచ్చేసి చూడండి, ఇది ట్రేడింగ్ వ్యూ అంటే మీకు జస్ట్ నార్మల్గా ట్రేడింగ్ వ్యూ అని కొట్టేస్తే వచ్చేస్తుంది. చూడండి, ఇందులో ఇండికేటర్స్ మనకు ఇండియా సంబంధించి నిఫ్టీ 50 సెన్సెక్ట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి స్టాక్స్ సంబంధించి ఇక్కడ ఉంటాయి. క్రిప్టో మనకు బిట్ కాయిన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తాయి, పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా ఏందనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్స్ అంటే గోల్డ్ సిల్వర్ కాపర్ ఇవన్నీ కూడా మీరు డైలీ అయితే అనాలిసిస్ చేసుకోవచ్చు, పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది అప్డేట్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫారెక్స్ ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. యూఎస్టీ మనకు ఏజెట్ చూశారు కదా, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతుంది పెరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. సో అవన్నీ కూడా మేము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని బాండ్స్ ఉంటాయి, బాండ్స్ సంబంధించి కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈటీఎఫ్ సంబంధించి కూడా మనం ఈ వెబ్సైట్లో అయితే చూసుకోవచ్చు అండి. నెక్స్ట్ చూడండి, సెన్సిబుల్ వచ్చేసి ఇదండి, వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది. మీరు వచ్చేసి ఇక్కడ లాగిన్ అవ్వాలి, లాగిన్ అవుతానే మీకు అప్డేట్ అనేది అప్డేట్ అవుతుంది. లాగిన్ అయితే ఇక్కడ మీకు అనాలిసిస్ అని ఉంటుంది, ఇక్కడ ఆప్షన్ ట్రేడింగ్ అని చెప్పేసి ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేశారనుకోండి, చూసారు కదా, ఇక్కడ మనకి చిన్న పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇవి వచ్చేసి మనకి ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇందులో గామా వేగా తీటా డెల్టా ఓఏ చేంజ్ ఇవన్నీ ఉంటాయి. ఇదైతే నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు నిఫ్టీ అని ఉంది కదా, దీని మీద ఓపెన్ చార్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సో మీకు ఇక్కడ ఇదైతే ఓపెన్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మార్కెట్ రన్నింగ్లో లేదు కాబట్టి మనకి ఈ ఓఏ చేంజ్ అనేది ఇక్కడ చూపించట్లేదు, మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూపిస్తుంది. అది కూడా మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇండియా విక్స్ వచ్చేసి చూడండి, గూగుల్కి వెళ్ళి జస్ట్ ఇండియా విక్స్ అని టైప్ చేయండి. చూసారు కదా, ఇలా ఉంటుంది వెబ్సైట్ వచ్చేసి. అంటే ఇది మనకు వచ్చేసి తగ్గుతూ ఉందనుకోండి, మార్కెట్ స్లో డౌన్ అవుతుంది, మార్కెట్లో మూవ్మెంట్ అనేది ఉండదన్నమాట.
సో మనకు ఇది పెరుగుతూ ఉందనుకోండి, ఇండెక్స్ పెరుగుతూ ఉంటే మనకి మార్కెట్ అనేది మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీని ఆప్షన్ ట్రేడింగ్, నార్మల్ డే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది ఎక్కువగా అయితే యూజ్ అవుతుంది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి స్టాక్ ఎడ్జ్. చూడండి, స్టాక్ ఎడ్జ్ వచ్చేసి వెబ్సైట్ ఇలా ఉంటుందండి. చూడండి, మనము ఇక్కడ మనం లాగిన్ అయినా అవ్వకపోయినా కూడా మనకు డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. చూడండి, ఇక్కడ మార్కెట్ హోమ్ అని ఉంది కదా, ఇవన్నీ కూడా మనకు ట్రెండింగ్లో ఏవైతే న్యూస్ ఉన్నాయో అవి చూపిస్తాయి. నెక్స్ట్ ఇండికేటర్స్, మనకు నిఫ్టీ 50, నిఫ్టీ 500, మనకి ఇండియాలో ఉన్న అన్ని కూడా మనకి ఇక్కడ ఇండికేటర్స్ అయితే చూపిస్తాయి. నెక్స్ట్ ట్రెండింగ్ స్టాక్స్, మనకు ఆ రోజు సంబంధించి ట్రెండింగ్ స్టాక్స్ చూపిస్తాయి. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సంబంధించి స్టాక్ మార్కెట్లో ఏమైతే అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ డీల్స్, కొన్ని కంపెనీస్ వాళ్ళు డీల్స్ చేసుకుంటారు కదా, వాళ్ళకి ఇంత 1000 కోట్ల ప్రాజెక్ట్ వచ్చిందా, లేకపోతే 500 కోట్ల ప్రాజెక్ట్ వచ్చిందని ఆ డీల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తాయి. నెక్స్ట్ ఎఫ్ఎఫ్ఐ అండ్ డిఐఐ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ డైలీ ఎంత బై చేస్తున్నారు, ఎంత సేల్ చేస్తున్నారు ఏంటనేది ఇక్కడ మనకు డేటా అయితే చూపిస్తుంది. నెక్స్ట్ సెక్టార్, ఆ రోజు సంబంధించి సెక్టార్స్ పాజిటివ్ ఉన్నాయా, మైనస్లో ఉన్నాయా ఏంటన్నది ఇక్కడ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఐపీఓ వచ్చేసి మనకు ఐపీఓ డీటెయిల్స్ చూపిస్తాయి, మార్కెట్లో ఏమేమో ఐపీఓస్ ఓపెన్ అవుతున్నాయి ఏంటనేది ఇక్కడ చూపిస్తాయి. ఇన్వెస్టర్స్, కొంతమంది మార్కెట్లో కొంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ టాప్ ఇన్వెస్టర్స్ అన్నీ కూడా డీటెయిల్స్ అనేది ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం స్టాక్ ఎడ్జ్లో అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనీ కంట్రోల్ అండి. సేమ్ మీకు ఇది కూడా మనీ కంట్రోల్ అని చెప్పేసి జస్ట్ గూగుల్లో టైప్ చేయొచ్చు, లేకపోతే వెబ్సైట్ మీకు యాప్ కూడా అందుబాటులో ఉంటుంది. చూడండి, ఇది కూడా మీకు స్టాక్ ఎడ్జ్ బెటర్ అండి మనీ కంట్రోల్తో పోలిస్తే, ఇందులో అంతా గజిబిజీ ఉంటుంది. సో ఇది కూడా జస్ట్ మీకు ఏంటిదంటే న్యూస్ సంబంధించి, ఇక్కడ మార్కెట్ సంబంధించి న్యూస్, మీకు ఏ మార్కెట్ అయితే మార్కెట్, బిజినెస్ అయితే బిజినెస్, దేనికి సంబంధించిన న్యూస్ ఇక్కడైతే ఉంటాయి. టెక్ సంబంధించి ఇండియా పోర్ట్ఫోలియో వాచ్ లిస్ట్, కమోడిటీస్, మ్యూచువల్ ఫండ్స్, ప్రతి ఒక్క సంబంధించి ఇక్కడ న్యూస్ అయితే మనం ఈ వెబ్సైట్లో అయితే చూసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్జిఎక్సి నిఫ్టీ అనేది చూడండి, జస్ట్ మీరు ఎస్జిఎక్సి నిఫ్టీ అని టైప్ చేశారనుకోండి, ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకు 914కి మనకి ఇక్కడ +20 అని ఉంది అనుకోండి, అంటే గ్యాప్ అప్తో ఒక 20 పాయింట్స్తో మనకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడ -22 ఉంది కదా, అంటే మార్కెట్ రేపు అనేది 915కి -22 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్రీనర్ అండి, screener.in. సో ఇది కూడా మీరు జస్ట్ గూగుల్లో టైప్ చేశారనుకోండి, మీకు ఇలా అయితే వచ్చేస్తుంది. మీకు ఏ కంపెనీ కావాలో దాని కంపెనీ నుంచి ఇలా జస్ట్ టైప్ చేశారనుకోండి, ఆ కంపెనీ నుంచి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. దానికి సంబంధించి చార్ట్ అనాలిసిస్, పేర్స్, క్వార్టర్స్, మొన్న క్వార్టర్స్ ఏ క్వార్టర్లో ఎంత అమౌంట్ వచ్చింది, ప్రాఫిట్సా లాసా ఏందనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తే, బ్యాలెన్స్ షీట్ ఎంత ఉంది, క్యాష్ ఫ్లో ఎంత ఉంది, రేషియోస్, ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎంతమంది, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, గవర్నమెంట్, పబ్లిక్, అదర్ ఇన్వెస్టర్స్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా మనం స్క్రీనర్లో అయితే మీకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ నేమ్ జస్ట్ మెన్షన్ చేస్తే డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి చార్ట్ లింక్ అండ్ investing.com. ఇది పెద్దగా అయితే యూజ్ అయితే ఏమి ఉండదు. మీరు చూడండి, చార్ట్ లింక్ అని చెప్పేసి మీరు టైప్ చేశారనుకోండి, ఇట్లా వచ్చేస్తుంది. ఇది కూడా మ్యాథ్స్ సంబంధించి డీటెయిల్స్, అంటే న్యూస్ సంబంధించి ఉంటుంది. ఎక్కడ ఏం డీల్స్ జరుగుతున్నాయి అనేది కూడా జస్ట్ అప్డేట్స్ అయితే ఉంటుంది. మ్యాథ్స్ అయితే దీని అయితే ఎక్కువగా యూజ్ చేయం మనము. నెక్స్ట్ వచ్చేసి investing.com. ఇది కూడా మీరు చూడండి, investing.com అని చెప్పేసి టైప్ చేయండి. 1 సెకండ్. ఇన్వెస్టింగ్ చూడండి, ఇలా వచ్చింది కదా. సో ఇది కూడా మీకు న్యూస్ సంబంధించి, మీకు అంటే ఇవి ఎక్కువగా ఫారెన్ సంబంధించి మీకు డీటెయిల్స్ ఉంటాయి. యూఎస్, కెనడా, వాటికి సంబంధించి
ఎక్కువగా అప్డేట్స్ అయితే మనకి ఈ వెబ్సైట్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చండి. సో చూసారు కదా, మనకైతే మ్యాక్స్ మీరు ట్రేడింగ్ చేయాలనుకున్న, ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా మనకు ఎక్కువగా డే ట్రేడింగ్ అనగానే ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే మ్యాక్స్ డైలీ న్యూస్ అప్డేట్స్ చూస్తూ ఉండాలి. చూసిన తర్వాత మాత్రమే మనం ట్రేడింగ్ అనేది, అంటే ఆ మార్కెట్ అప్ సైడ్ ఉంటుందా, డౌన్ సైడ్ ఉంటుందా, ఏంటి అనేది కూడా మనకి ఇవన్నీ కూడా మనకి అప్డేట్స్ తెలిస్తేనే మనం మార్కెట్లో మూవ్ అవుతాం. లేదు ఏదో వచ్చాము మార్కెట్కి ఓపెన్ చేసాము, పైకి వెళ్తుంది కదా అని కొన్నాము, తగ్గుతుంది అని చెప్పేసి అమ్మాము, ఇదంతా కాదండి. మనకు డీటెయిల్స్ అనేది ప్రాపర్గా తెలుసుకుని ట్రేడింగ్ చేస్తే మాత్రమే మనకు అమౌంట్ అనేది లాభం వస్తుంది, లేదంటే లాస్ అయితే అవుతారండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.